హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఈ వీడియోలో C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అంటే C++లో బేసిక్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనం C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం అని చెప్పి మనం ఇక్కడ కోడ్ బ్లాక్స్ని యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు రెండు ఉంటాయి, క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్, ఇంకా ఓపెన్ ఆన్ ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్ అని. సో మనం ఫస్ట్ టైం ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తుంటే మనం క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ అని తీసుకోవాలి. దాని తర్వాత కన్సోల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇది మనం స్కిప్ చేసేయచ్చు. సో ఇక్కడ మన లాంగ్వేజ్ వచ్చేసి C++ కాబట్టి మనం C++ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్, సో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ యొక్క టైటిల్ని మెన్షన్ చేసుకుందాం. సో మన ప్రాజెక్ట్ యొక్క టైటిల్ వచ్చేసి C++ బేసిక్స్. సో దాని తర్వాత నెక్స్ట్ ఇచ్చేసిన. సో మనం ఇక్కడ GNU GCC కంపైలర్ని వాడుతున్నాం. ఫినిష్. సో మన ఓవరాల్గా ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సోర్సెస్ దగ్గర క్లిక్ చేసుకుంటాం. సో main.cpp. సో ఇది మన బేసిక్ ప్రోగ్రామ్, అంటే డిఫాల్ట్ ప్రోగ్రామ్. మనకి ఎప్పుడైనా సరే ఇది వస్తుంది. హ్యాష్ ఇంక్లూడ్ IO స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ std. దాని తర్వాత మనకి మెయిన్ ఫంక్షన్ int main, cout, ఇంకా రిటర్న్ 0. సో మనం దీన్ని ఒకసారి బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మనకు హలో వరల్డ్ అని ప్రింట్ అయిపోయింది మన అవుట్పుట్ వచ్చేసి. సో ఇప్పుడు మనం ఏంటంటే మనం ఈ బేసిక్స్ అన్ని కూడా డిస్కస్ చేద్దాం. IO స్ట్రీమ్ అంటే ఏంటి, హ్యాష్ ఇంక్లూడ్ ఎందుకు వాడతాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ని ఇంక్లూడ్ చేసుకుంటున్నా. సో మన డిఫాల్ట్ హెడర్ ఫైల్ IO స్ట్రీమ్. సో ఎప్పుడైనా మనం హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి హ్యాష్ ఇంక్లూడ్ అనేది వాడతాం యూజింగ్ నేమ్ స్పేస్ std. సో దీని మీనింగ్ ఏంటంటే మన కంపైలర్కి చెప్తున్నాం std అనే నేమ్ స్పేస్ని మనం యూస్ చేసుకోవాలని చెప్పేసి. సో మనకు నేమ్ స్పేస్ stdలో ఏముంటుందంటే మనకు cout, cin అవి ఉంటాయి. సో cout ఏంటంటే మనకు C ప్రోగ్రామింగ్లో printf లెక్క, cin వచ్చేసి మనకు C ప్రోగ్రామింగ్లో scanf లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ మెయిన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్నా, int main. సో మనకి int అనేది మన మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్. సో ఇక్కడ నేను cout తీసుకుంటున్నా. సో cout అంటే ముందుగా చెప్పినట్టు మనకు C ప్రోగ్రామింగ్లో printf లెక్క. సో ఇక్కడ నేను cout hello world అని తీసుకున్నా. సో ఏంటంటే నేను ఇప్పుడు హలో వరల్డ్ని మన స్క్రీన్ మీద ప్రింట్ చేయాలని దాని మీనింగ్, అంటే మన అవుట్పుట్ రావాలని. దాని తర్వాత రిటర్న్ 0. సో ఇది మన బేసిక్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఇక్కడ cout hello world అని తీసుకున్నాం, అంటే మనం హలో వరల్డ్ని అవుట్పుట్గా ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. ఇక్కడ మన బిల్డ్ అయిన రన్ ఆప్షన్ అది. సో మన అవుట్పుట్ వచ్చేసి హలో వరల్డ్ అని వచ్చింది. సో మనం బేసిక్గా C++ ప్రోగ్రామ్ ఇలా రాసుకుంటాం. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇంకొక స్టేట్మెంట్ని ఏదైనా ప్రింట్ చేసుకుందాం cout యూస్ చేసి. cout. సో అది మన ఇన్సర్షన్ ఆపరేటర్ రెండు తీసుకున్నాం, అంటే లెస్ దాన్ సింబల్. వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో అని నేను ఇప్పుడు ప్రింట్ చేయబోతున్నా. నేర్చుకో కోలన్ సెమీకోలన్. సో మనము గుర్తుపెట్టుకోవాలి, C++లో మనం సెమీకోలన్ వాడతాం ప్రతి స్టేట్మెంట్ చివర కూడా. సో ఒకవేళ మనం వాడకపోతే ఏంటంటే మనకి ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇక్కడ హలో వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ అనేది ఒక సింగిల్ లైన్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఆ రెండు డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ చేయడానికి మనం ఎండెల్ అనేది వాడతాము. సో ఇన్సర్షన్ ఆపరేటర్ తర్వాత ఎండెల్ సెమీకోలన్. సో ఈ ఎండెల్ని యూస్ చేయడం వల్ల ఏంటంటే మన స్టేట్మెంట్స్ అనేవి డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అయిపోతాయి. సో మనకి ఇది వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో అనేది మన నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఈ కోడ్ నేను బిల్డ్ చేసి రన్ చేసిన. సో మనకి ఇప్పుడు అవుట్పుట్ అనేది 2 డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అయింది, హలో వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో అని. సో ఇలా మనం న్యూ లైన్ని క్రియేట్ చేయడానికి ఎండెల్ అనేది వాడతాం. సో దాని తర్వాత మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఒక ఇన్సర్షన్ ఆపరేటర్ కాకుండా డిఫరెంట్ ఎక్కువ ఇన్సర్షన్ ఆపరేటర్ తీసుకుందాం, అంటే 2, 3. సో ఇప్పుడు అదే నేను చేస్తున్నా ఇక్కడ. cout లైక్ ఇన్సర్షన్ ఆపరేటర్, షేర్ ఇన్సర్షన్ ఆపరేటర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో మనం ముందు ఎగ్జాంపుల్లో ఒకటే ఇన్సర్షన్ ఆపరేటర్ తీసుకొని మన స్ట్రింగ్ మొత్తాన్ని, అంటే మన స్టేట్మెంట్ మొత్తాన్ని ప్రింట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి కన్నా ఎక్కువ ఇన్సర్షన్ ఆపరేటర్ తీసుకుంటున్నా. సో ఇన్సర్షన్ ఆపరేటర్ ఏంటంటే లెస్ దాన్ సింబల్ అన్నట్టు. సో మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేస్తున్నా. సో మనకు హలో వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దాన్ని మనం నెక్స్ట్ లైన్లో ప్రింట్ చేసుకుందాం. సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడ ఎండెల్ యూస్ చేసిన. సో మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేస్తే మనకు మన 3 స్టేట్మెంట్స్ కూడా డిఫరెంట్ లైన్స్లో ప్రింట్ అయిపోయినాయి. హలో వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇలా న్యూ లైన్స్లో ప్రింట్ చేసుకోవడానికి మనం ఏం వాడతాం అనుకున్నాం, ఎండెల్ అనేది వాడతాం.
సో ఇది మన బేసిక్స్. సో ఇంకా మనము డిఫరెంట్ బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. సో మనము కమెంట్స్ ఎలా చేస్తాం అనేది చూద్దాం. సో కమెంటింగ్ ఎలా అంటే మనం 2 డబల్ స్లాష్లు వాడతాం. సో ఇది కమెంట్ చేయడానికి. సో అదేంటంటే సింగిల్ కమెంట్. సో ఎప్పుడైనా సరే మనం కమెంటింగ్ చేస్తే మన కంపైలర్ అనేది ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు. సో ఇక్కడ మనకు హెలో వరల్డ్ ప్రింట్ అవ్వాలి. ఎందుకు ప్రింట్ అవ్వాలి అంటే మనం కమెంటింగ్ చేసినాం. సో దీన్ని మనం సింగిల్ లైన్ కమెంటింగ్ అని అంటాం. సో ఇప్పుడు మనము ఈ స్టేట్మెంట్ని కూడా కమెంట్ చేసేద్దాం. సో దాన్ని రిమూవ్ చేద్దాం, ఎర్లీగా చేసింది. సో ఇప్పుడు మనం మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మనకి ఇక్కడ హలో వరల్డ్ ఒకటి, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో అనేది ప్రింట్ అయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ ప్రింట్ కాలేదు. ఎందుకు కాలేదు? మనం దాన్ని కమెంట్ చేసినాం కాబట్టి. సో కమెంటింగ్ టైప్ ఏంటిది? సింగిల్ లైన్ కమెంట్. సో సింగిల్ లైన్ కమెంట్ ఎలా చేస్తాం? 2 స్లాష్లు వాడతాం, బ్యాక్ స్లాష్లో. సో మనకి ఇప్పుడు ఓన్లీ హలో వరల్డ్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే మనం 2 స్టేట్మెంట్స్ని మనం ఇప్పటిదాకా సింగిల్ లైన్ కమెంటింగ్ చేసినాం. అంటే మనం ఏదైనా ఒక లైన్ని మాత్రమే మనం కమెంట్ చేయగలం. సో కమెంటింగ్లో మనకి ఇంకొక డిఫరెంట్ టైప్ ఏంటంటే మల్టిపుల్ లైన్ కమెంట్. సో ఇప్పుడు అది ఎలా చేద్దాం అనేది కూడా డిస్కస్ చేద్దాం. సో ఇవన్నీ కూడా సింగిల్ లైన్ కమెంటింగ్. సో ఇప్పుడు మనం మల్టిపుల్ లైన్ కమెంటింగ్ ఎలా చేస్తామంటే దానికి మనం ఒక బ్యాక్ స్లాష్ ఇంకా స్టార్ సింబల్ యూస్ చేస్తాం. సో దాని సింటాక్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో మల్టిపుల్ లైన్ కమెంట్స్. సో మల్టిపుల్ లైన్ కమెంట్ అంటే ఏంటంటే మనం ఒకటేసారి 2-3 లైన్స్ లేకపోతే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ లైన్స్ మనం ఒకేసారి కమెంట్ చేసేస్తాం. సో దానికి బ్యాక్ స్లాష్, స్టార్ సింబల్ ఇంకా స్టార్ సింబల్ బ్యాక్ స్లాష్ని వాడుతూ ఉంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ 2 లైన్స్ని కమెంట్ చేసేసినాం ఒకటేసారి మల్టిపుల్ లైన్ కమెంటింగ్ సింటాక్స్ యూస్ చేసి. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని బిల్డ్ చేసి రన్ చేద్దాం. సో మనకు ఓన్లీ లాస్ట్ లైన్ అనేది ప్రింట్ అయిపోయింది. సో దాని మీనింగ్ ఏంటి? మన కంపైలర్ అనేది ఫస్ట్ 2 లైన్స్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, ఎందుకంటే వాటిని మనం కమెంటింగ్ చేసినాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటంటే మనము మన ఇంకొక స్టేట్మెంట్ తీసుకుందాం ప్రింట్ చేయడానికి. సో Cout లెస్ దెన్ హలో ఎవ్రీవన్ లెస్ దెన్ NL. సో ఇక్కడ NL ఎందుకు వాడుతున్నామంటే న్యూ లైన్ క్యారెక్టర్ లాగా NL పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడు మనం బిల్డ్ చేసి రన్ చేద్దాం మన కోడ్ని. సో మనకు 2 స్టేట్మెంట్స్ ప్రింట్ అయిపోయినాయి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, ఇంకోటి హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు మనం ఇంకొక 2 డిఫరెన్స్ లైన్ని మల్టిపుల్ లైన్ కమెంటింగ్ చేద్దాం. సో మనం సెకండ్ లైన్ ఇంకా థర్డ్ లైన్ని కమెంటింగ్ చేద్దాం. సో సెకండ్ లైన్ ముందు బ్యాక్ స్లాష్ స్టార్ సింబల్. సో ఇది మన సింగిల్ లైన్ కమెంటింగ్ ఇది. సో మల్టిపుల్ లైన్ కమెంటింగ్ చేద్దాం. బ్యాక్ స్లాష్ స్టార్ సింబల్ స్టార్టింగ్ ఆఫ్ ద లైన్, ఎండింగ్ ఆఫ్ ద లైన్ కూడా స్టార్ సింబల్ ఇంకా బ్యాక్ స్లాష్. సో ఇప్పుడు మన కోడ్ని బిల్డ్ చేసి రన్ చేసుకుందాం. సో మనకు మన ఫస్ట్ లైన్ ఇంకా లాస్ట్ లైన్ అనేవి. సో దీన్ని మనం మల్టిపుల్ లైన్ కమెంటింగ్ అని అంటాం. అంటే ఒకటేసారి మనం ఎన్ని లైన్స్ అయినా కూడా కమెంట్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.